హాస్పిటల్ నందు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, గైనకాలజీ మరియు ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ తదితర విభాగాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ ఎక్సలెన్స్ వైస్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. గర్భిణీ స్త్రీలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. కానూరు క్రాస్ పంటకాల రోడ్లో విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ ఎక్సలెన్స్ వైస్ హాస్పిటల్ ను మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ పవన్ ఎలినేని, శ్రీ రమ్య కంటిపూడి మాట్లాడుతూ విజయవాడ మరియు కానూరు మధ్యతరగతి ప్రజలకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పవన్ వెల్లినేని. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని. మన పంటకాల రోడ్ లో వైస్ హాస్పిటల్, విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎక్సలెన్స్ అని చెప్పి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. ఇందులో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం మరియు గైనకాలజీ విభాగం మరియు ఇతర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈఆర్సిపి, అలాగే లాప్రోస్కోపీ మరియు లేజర్ సర్జరీలన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో తప్పకుండా ఈ అవకాశాన్ని దగ్గరలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్సలెన్స్ అనే హాస్పిటల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని రకాల సర్జికల్ సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. సో గర్భిణీ స్త్రీలు కావచ్చు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నియోనేటల్ కేర్ అంటే చిన్నపిల్లలు, ప్రీటర్మ్ పిల్లలు పుట్టినా మనం అందుబాటులో సేవలు ఉన్నాయి. సో ఇక్కడ కానూరు ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకి అందరికీ అందుబాటు ధరల్లో మనం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కానూరు, సనత్ నగర్, మొత్తం విజయవాడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ